బీఆర్ఎస్ లో కవిత టెన్షన్ కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ తో హరీష్ కీలక భేటీ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ బయటికి రావడం లేదు. లండన్ నుంచి రాగానే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు హరీష్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే. ఫామ్ హౌస్ లో పై అంతస్తులో కేసీఆర్ హరీష్ భేటీ అయ్యారు. కేసీఆర్ హరీష్ భేటీలో కేవలం కేటీఆర్ కు మాత్రమే ఎంట్రీ ఉంది. సమావేశం జరుగుతున్నంతసేపు కూడా బీఆర్ఎస్ లీడర్లను ఎవ్వరిని లోపలికి అనుమతించలేదు. ఎంత కీలకమైన నాయకులైనా సరే ఎవరిని లోపలికి రానివ్వలేదు. కవిత కాళేశ్వరం ఇష్యూ పైన ముగ్గురు మధ్య చాలా కీలకంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం వరకు కేసీఆర్తోనే హరీష్ ఉన్నారు. వారం నుంచి ఫామ్ హౌస్లోనే కేసీఆర్తోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేదే చాలా కీలకంగా మారింది. కవిత ఓవైపు ఇలాంటి నష్టాన్ని 100 రెట్లు భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక ట్వీట్ చేశారు. అంటే ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా మాటల తోటాలు పేలబోతున్నాయి. నిజాల పేరుతో, పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాల పేరుతో, తనకు చేసినటువంటి అన్యాయాలకు సంబంధించి కానీ, రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయాల గురించి కానీ కవిత ప్రజలకు చెప్పబోతున్నారు అనేది క్లియర్గా తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తులో భాగంగా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ గురించి మాట్లాడబోతున్నారంటూ తెలుస్తోంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిందా? ఓవైపు కాళేశ్వరం ఇష్యూతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న సమయంలో కొంత కోర్టు రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా కాళేశ్వరం సమస్య అనేది బీఆర్ఎస్కు వీడలేదు, కేటీఆర్కు వీడలేదు. ఈ నేపథ్యంలో మరోవైపు కవిత రూపంలో పెద్ద ఆపద ముంచుకొచ్చింది. మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఇంకో సమస్య. మాట్లాడితే కవిత చెప్తున్నటువంటి వాటికి సమాధానాలు చెప్తే, కవితకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ విషయాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. అంటే వీటి గురించి మాట్లాడుతున్న సందర్భంలో చాలా డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ పరువే రోడ్డునెక్కే పరిస్థితి కనిపిస్తుంది. అది కాంగ్రెస్కి, బీజేపీకి బలంగా మారే అవకాశం ఉంటుంది. అలాగని మాట్లాడకపోతే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, కవిత చేస్తున్న విమర్శలు నిజమని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే నిజంగానే హరీష్ రావు ఏదో అక్కడ అవినీతికి పాల్పడ్డారని, కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ అవినీతి పరులు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు అదే నిజం అని చెప్పేసి నమ్మాల్సినటువంటి పరిస్థితి పార్టీకైనా ప్రజలకైనా ఉంటుంది. సో ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి అసలు? ఓవైపు కవిత తన రాజకీయ భవిష్యత్తు గురించి చకచక అడుగులు వేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో వర్క్ నడుస్తోంది. అడపాదడపా బీఆర్ఎస్ గురించి మాటల తోటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ గురించి, బీజేపీ గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడిందే ఖచ్చితంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ కవిత రాజకీయ భవిష్యత్తు గురించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఎవరికి తెలియడం లేదు. సొంత పార్టీ పెడతారనేటువంటి ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. మరి పెడితే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేది ఒక అంశం. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్తోనూ బీజేపీతోనూ ఇప్పటికే నానా అవస్థలు పడుతుంటే, అటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కేసుల విషయంలో బీజేపీతో ఏదో చర్చలు జరుపుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ గతంలో మీరు ఇంత అవినీతి చేశారని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో కేసులు పెట్టడం, విమర్శలు చేయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో ఇప్పటికే కాంగ్రెస్ను, బీజేపీని ఎదుర్కోవడానికే బీఆర్ఎస్ నానా అవస్థలు పడుతున్న సమయంలో, ఉన్న నాయకులను కాపాడుకోలేక నానా తంటాలు పడుతున్న సమయంలో, రేపు స్థానిక సంస్థలకు ఎన్నికలకు ఎలా ప్రిపేర్ అవ్వాలా అని మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కవిత అనే ఒక పెద్ద బాంబు పేలింది. కవిత మాటల తోటాలు చాలా షార్ప్గా పేలుతున్నాయి. అక్కడ ఓ పక్క ఇటువైపు కనీసం డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎంతైనా కేసీఆర్ డాటర్, కేటీఆర్కు చెల్లి. అంత తొందరగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరు. మిగతా చిన్న కార్యకర్తలు కానీ, కొద్దిపాటి నాయకులు కానీ మాట్లాడే అవకాశం లేదు. ఖచ్చితంగా పెద్ద నాయకులే మాట్లాడాలి. పెద్ద నాయకులు ఒకవేళ ఈ విషయం గురించి మాట్లాడితే పెద్ద చర్చ అవుతుంది, ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. అలాగని మాట్లాడకుండా వదిలేస్తే తమ మీద మాట్లాడుతున్నటువంటి మాటలకు సమాధానం చెప్పలేకపోతున్నారంటే అదే నిజమని ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ప్రచారం చేసే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇప్పటికే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో హరీష్ విదేశాల నుంచి తిరిగి రాగానే కేటీఆర్ అప్పటికే భేటీ అయ్యారు.
కేసీఆర్తో చాలా సందర్భాల్లో హరీష్ తిరిగి రాగానే ముగ్గురు కూర్చొని రోజంతా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఫోన్ కాల్స్ ఆన్సర్స్ చేయడం లేదు, మిగతా నాయకులకు సమాధానాలు చెప్పడం లేదు, కలుస్తామని వెళ్తే లోపలికి రానివ్వడం లేదు, లోపల ఏం జరుగుతుందో తెలియలేదు, దేని గురించి చర్చిస్తున్నారో తెలియడం లేదు, ఏం స్ట్రాటజీ చేస్తున్నారో తెలియడం లేదు. మరి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం ఉందంటే అది కూడా ఎవ్వరికి ఎలాంటి క్లూ లేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఇలా ఒక రకమైనటువంటి అష్టదిగ్బంధనంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరోవైపు ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన పరిస్థితుల్లో ఓవైపు కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు అంటూ హామీలంటూ చాలా వేగంగా దూసుకుపోతుంది. మరోవైపు బీజేపీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది, అక్కడి నుంచి మద్దతు బాగా కూడగట్టుకుంటోంది, చాలా అంశాలకు రిలీజియస్ అంశాలకు సంబంధించి చాలా హడావడి చేస్తుంది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే కొంత వీక్ అయినటువంటి బీఆర్ఎస్ ఎలా మనం ముందుకెళ్లాలా అని ఆలోచిస్తున్న తరుణంలో అనుకోకుండా ఒక పెద్ద పిడుగు వచ్చి పడింది సొంత ఇంట్లోంచే. వాట్ బీఆర్ఎస్ కెన్ డూ నౌ? ఏం చేయబోతుంది, ఏం చేసే అవకాశం ఉంది, ఎవరికి అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం, రాజకీయ చాణక్యత కేసీఆర్కి పెట్టింది పేరు. ఆయన ఖచ్చితంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే తనకు అనుకూలంగా మార్చుకునేలా నిర్ణయాలు తీసుకోగలుగుతారనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది, రాజకీయ వర్గాల్లో ఉంది. ఎన్నో చూశారు. మరి ఇప్పుడున్న పరిస్థితిని, ఇలాంటి ఒక గడ్డు పరిస్థితిని కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారు? కేటీఆర్ హరీష్ ఒక తాటిపైకి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో ఏవో కొన్ని సమస్యలు ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ ఖచ్చితంగా ఇప్పుడు ఒక తాటిపైకి వస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. మధు జాయిన్ అవుతున్నారు మనతో, మధుతో మాట్లాడదాం. మధు, ఒక రకమైనటువంటి అష్టదిగ్బంధనం కనిపిస్తోంది. అధికార పార్టీ కేసులు, కాళేశ్వరం ఇష్యూ, మరోవైపు గతంలో ఏదో అవినీతి చేశారంటూ విమర్శలు, అక్కడ బీజేపీ నుంచి ఓవైపు ఫైట్, బయట నుంచి ఓవైపు బలమైనటువంటి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్కు అంతర్గతంగా ఇప్పుడు కుటుంబం నుంచే వచ్చినటువంటి ఈ సమస్య ఇంకా పెద్ద తలనొప్పిగా మారిందా? దీంతో ఒక రకంగా బీఆర్ఎస్ అష్టదిగ్బంధనంలో ఉందా? మొన్న హరీష్ రావుతో భేటీలో అసలు ఏం జరిగింది ఎవ్వరికి ఏమీ తెలియదు అంటున్నారు. అండ్ బీఆర్ఎస్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ వీళ్ళందరికీ సూచన చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను ఎట్లా ఎదుర్కోవాలి, ముఖ్యంగా కవిత చేసినటువంటి అంశం, తర్వాత కాళేశ్వరం, ఈ రెండు అంశాలను ఏ రకంగా ఫేస్ చేయాలి క్షేత్రస్థాయిలో అనేటువంటి దానిపైనే కేసీఆర్ ఇద్దరికి ఒక దిశానిర్దేశం చేశారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. హరీష్ రావు లండన్ నుంచి నేరుగా ఫామ్ హౌస్ చేరుకున్నారు కాబట్టి ఫామ్ హౌస్ లో ఆల్రెడీ పూజ కొనసాగుతోంది. గణపతి హోమము, చండీ యాగము, వీటన్నిటికంటే జరుగుతున్న పరిణామాలను, నెగిటివిటీ ఏదైతే చుట్టుపక్కల ఉందో ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి ఒకవైపు పూజ, మరోవైపు కార్యాచరణ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు, కవిత చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు బలంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అయితేనేమో ఈ అంశాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది పెద్ద ఎత్తున కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చ చేసేలా, అది చర్చ జరిగేలా, జనాలకు వెళ్లేలా ఒక వ్యూహరచన చేస్తే, తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించడం వ్యూహాత్మకంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మా పైన కక్షపూరితంగా ఉంటుందనేటువంటిది పైన కేంద్రానికి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు అనేటువంటిది. ఈ తరుణంలోనే కవిత అమెరికా నుంచి రాగానే డైరెక్ట్ గా మరొక బాంబు పేల్చినటువంటి పరిస్థితి. హరీష్, సంతోష్ రావే కీలకంగా వీళ్ళే, అవినీతికి మరకలంటడానికి కారణం వీళ్ళే, ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకుండా అప్పుడు అడ్డుపడ్డది వీళ్ళే, వీళ్ళ అక్రమాల వల్లనే చెడ్డ పేరు వచ్చింది, కేసీఆర్ సిబిఐ కేసు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అనేటువంటిది. రామన్న, కేసీఆర్ జాగ్రత్తగా ఉండండి, పార్టీని కాపాడుకునేటువంటి సజెషన్ చేసేదాకా పోయిందంటే ఒక రకంగా మెసేజ్ ఇచ్చింది ఆమె. నెక్స్ట్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ నే చూడాలి అనేటువంటి విధంగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పాటు హరీష్ రావు పార్టీని చేజెక్కించుకునే కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ దీన్ని ఇమ్మీడియట్ గా ఎట్లా సాల్వ్ చేయాలనేటువంటిది కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా జరుగుతుంటే నందు ఇంకొకటి కీలకంగా బీజేపీ ఎప్పుడు నుంచో తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచన చేస్తా ఉంది. ఇదే సరైన అదును, ఇదే సరైనటువంటి టైము అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ బలపడే అవకాశం ఉంది తెలంగాణలో అని వాళ్ళు వ్యూహరచన చేస్తా ఉన్నారు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్ లోనే కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత కలహాలను వారు రాజకీయంగా లబ్ధి పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఇంత మధ్యలో మళ్ళీ అధికారం రావడం అనేటువంటిది కల్లా ఒకవేళ ఇలాగే కొనసాగితే దీన్ని స్టాప్ చేయాలి, బ్రేక్ చేయాలి, ప్రజల్లో మళ్ళీ అభిమానాన్ని చూరగొనాలనేటువంటి దిశగా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ఒకటే ఆలోచన, ఆల్రెడీ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో అనుకున్నంత బలంగా లేదు, అధికారంలోకి వచ్చారు కానీ ప్రజల్లో అసంతృప్తి ఉంది ఇంకా కూడా, దాన్ని మన వైపు తిప్పుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తున్న సందర్భంలో కవిత చేసినటువంటి కామెంట్స్ పైనే తీవ్రంగా చర్చ చేసినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా హరీష్ రావు దీనిపైన సమాధానం చెబుతారా కవిత వ్యాఖ్యల పైన? కవిత ఒక్క ఆరోపణ చేయలేదు హరీష్ రావు పైన, చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. హంపి కుట్ర అంటూ ఒక స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇక్కడ హరీష్ రావు వల్లనే ఈటెల రాజేందర్, అప్పుడున్నటువంటి గతంలో పాత నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి జగ్గారెడ్డి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వెళ్ళినటువంటి వారంతా కూడా హరీష్ రావు కుట్ర వల్లనే బయటికి వెళ్ళిపోయారు అట్లా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంతేకాకుండా అవినీతి ఆరోపణలు ముఖ్యంగా. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ములాఖత్, కలిసి ఉన్నారు అంతర్గతంగా, ఇటు కాంగ్రెస్ తో ఇటు బీజేపీతో కూడా కలిసి ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్. కేసీఆర్ ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ని ప్రకటించగా మరొక అభ్యర్థి పేరు తెరపైకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేశారు, అది బీజేపీ నుంచి. మీరు ఒక అభ్యర్థిని పెట్టండి అనేటువంటిది, ఇది ఒక కుట్ర. ఇట్లా అన్ని రకాలుగా కేసీఆర్ ఏం చేసినా దానికి కౌంటర్ గా ట్రబుల్ చేయడము, దాన్ని ట్రబుల్ షూట్ చేసినట్టుగా యాక్టింగ్ చేయడం, ఇట్లా చాలా అంశాలను ఆమె హరీష్ రావు పేరిట దృష్టి టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటు సంతోష్ రావు పైన కూడా తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు చేశారు. వీటన్నిటినీ సమాధానం చెప్పకపోతే కూడా రేపు ఫ్యూచర్ లో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కుదిరయ్యే పరిస్థితి ఉంటుంది పార్టీ. కాబట్టి వీటన్నిటిపైన చర్చిస్తా ఉంటారు. కాకపోతే కేసీఆర్ ఆదేశాలు లేకుండా కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఈవెన్ ప్రెస్ మీట్ కూడా పెట్టేటువంటి సిచ్యువేషన్ లేదు. సో కేసీఆర్ ఏం చెప్పారు వీరికి, కొద్ది రోజుల్లో ఏం తేలనుంది అనేటువంటిది. ఈ రోజు ఆల్రెడీ సండే, రేపు మండే ఏమైనా ప్రెస్ మీట్ ఉంటుందా, లేదంటే ఈ రోజు సాయంత్రం లోపలే ప్రెస్ మీట్ ఏమైనా అరేంజ్ చేయబోతా ఉన్నారా హరీష్ రావు అనేటువంటిది బిగ్ క్వశ్చన్. ఇంకోటి, కవిత కూడా హరీష్ రెస్పాండ్ అయితే దానికి రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మనకు కలుగుతున్న సమాచారం ప్రకారం. కాబట్టి నిజంగా ఒక పెద్ద కుదుపు ఇది బీఆర్ఎస్ పార్టీకి. ఓటమి కంటే కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ లో 0, దాని అన్నిటికంటే కూడా ఇదే పెద్ద కుదుపు. సిబిఐ కేసు కంటే కూడా ఇదే పెద్ద అంశంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది కవిత చేసిన స్టేట్మెంట్. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. హరీష్ రావు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా లేదా, నిజంగానే బామ్మర్దులు కలిసి ఉంటారా లేదా? నిన్న రాగానే చాలా మంది ఫోటోలు దిగారు, సంతోషం వ్యక్తం చేశారు, స్టేటస్ పెట్టుకున్నారు, అది అంతవరకు ఓకే. సాధారణంగా అది ఎప్పుడు జరిగే ప్రక్రియనే, రెగ్యులర్ గా జరిగే ప్రక్రియనే. కానీ నిన్న ఎవరైతే ఎమ్మెల్యేలు దిగారో వాళ్ళు హరీష్ రావుతో దిగారో, కాస్త హరీష్ రావుకు మద్దతు అన్నట్టుగా మెసేజ్ వచ్చే ప్రయత్నం అయితే నిన్న జరిగింది. కానీ ఒకటి క్లారిటీగా, నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ద లీడర్ బీఆర్ఎస్ అనేటువంటిది కేటీఆర్ అని ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం కవిత చేశారు మొన్న ఆమె ప్రెస్ మీట్ లో అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. దానికి కేసీఆర్ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, ఆయన కూడా నోరు విప్పాల్సినటువంటి సిచ్యువేషన్, ప్రకటన రూపంలోనో, వీడియో రూపంలోనో, ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంలోనో. ఈ రోజు కాకపోతే రేపైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు. మొత్తం మీద అసలు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఏం జరిగింది? ఒక రోజంతా అర్లీ మార్నింగ్ పొద్దునే దిగారు హరీష్ రావు గారు విదేశాల నుంచి. డైరెక్ట్గా ఇంటికి కూడా వెళ్లకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. కేటీఆర్ అప్పటికే అక్కడ ఉన్నారు, కేసీఆర్ అక్కడే ఉంటారు. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంతమంది కీలక నాయకులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తడం లేదు. నార్మల్గా కేసీఆర్ని కలవడానికి వెళ్ళేటువంటి వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి ఆ రోజు. కేటీఆర్ రెస్పాన్స్ లేదు, హరీష్ రావు రెస్పాన్స్ లేదంటూ తెలుస్తుంది. ముగ్గురు చాలా సీక్రెట్గా ఉదయం నుంచి రాత్రి వరకు చాలా విషయాల గురించి చర్చించారు. కానీ ఏం చర్చించారు, మరి ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకున్నారు, నో వన్ నోస్. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఒక రకమైనటువంటి అష్టదిగ్బంధనంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎలా బయటకు రాబోతుంది? కేసీఆర్ రాజకీయ చాణక్యత మరొకసారి ఎలా పనిచేసే అవకాశం ఉంది? ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకుంటారు అనేటువంటి పేరున్నటువంటి కేసీఆర్, రాజకీయ చాణక్యత ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఫ్యూచర్గా కనిపిస్తున్నటువంటి హరీష్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళిద్దరే బీఆర్ఎస్కి కీలకమైనటువంటి పిల్లర్స్గా ఉండబోతున్నారు ముందు. మరి వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు? ఎలాంటి నిర్ణయానికి వచ్చారు?
బయట కాంగ్రెస్ని బీజేపీని ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు కవితని ఎదుర్కోవడమే అతిపెద్ద సమస్యగా బీఆర్ఎస్కు మారింది. ఏదైనా మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఇంకో సమస్య. ఏం చేయబోతున్నారు మరి? ఎలా డిఫెండ్ చేసుకోబోతున్నారు తమన్ని? ఒక స్ట్రాటజీ ప్రకారం ఇక డిఫెన్స్తో కుదరదు, కవిత విషయంలో కూడా మనం కూడా దిగాల్సిందే యుద్ధానికి అనే ఆలోచనలో ఉన్నారు అంటూ తెలుస్తోంది. ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అవకాశం తగ్గింది 2 జాతీయ పార్టీలు అవడం వల్ల. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నామని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇది అనేది ఓవైపు మాట వినిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద టైమ్, దిస్ ఈజ్ ద క్రూషియల్ టైమ్ ఫర్ బీఆర్ఎస్. సో ఏం ఆప్షన్స్ ఉన్నాయి బీఆర్ఎస్ దగ్గర? ఇలాంటి ఒక గడ్డు పరిస్థితుల నుంచి బీఆర్ఎస్ ఎలా బయటకు రాబోతోంది, ఎలా వచ్చే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఒకసారి హరీష్ రావు విదేశాల నుంచి వచ్చిన తర్వాత అప్పటికే కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు అసలు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు ఒకసారి చూద్దాం. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం.